కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి సీఎం రేవంత్ రెడ్డి సవాల్ చేశారు. కాళేశ్వరంపై ఎఫ్ఐఆర్ ఎందుకు నమోదు చేయలేదని క్వశ్చన్ చేశారు రేవంత్ రెడ్డి. బీజేపీ బీఆర్ఎస్ ది ఫెవికాల్ బంధం అన్నారు. కాకపోతే సిబిఐ విచారణ జరపాలి కదా అని చెప్పి ఆయన క్వశ్చన్ చేశారు. ఒకవేళ ఫెవికాల్ బంధం కాకపోతే మీరు సిబిఐ విచారణ జరపాలి కదా అని క్వశ్చన్ చేశారు. ఈ నెల 11 లోపు ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని అన్నారు ఆయన. కేసీఆర్, కేటీఆర్, హరీష్ను అరెస్ట్ చేయాలని కూడా రేవంత్ రెడ్డి అడిగినట్టు ఆ వీడియోలో చాలా స్పష్టంగా ప్రచార సభలో ఆయన మాట్లాడుకొచ్చారు. ఇక ఫార్ములా ఈ రేస్ పేరుతో 50 కోట్ల రూపాయల అవినీతి జరిగిందని విచారణ జరిపి ఫైల్ గవర్నర్కు పంపితే ఇప్పటి వరకు అనుమతి లేదని చెప్పి రేవంత్ రెడ్డి అన్నారు. ఇది లోపాయికార ఒప్పందం కాదా అని క్వశ్చన్ చేశారు రేవంత్ రెడ్డి. అటు కాళేశ్వరంకి సంబంధించి ఘోష్ కమిషన్ ఏర్పాటు చేసి అందరినీ, పలువురు రాజకీయ ప్రముఖుల్ని, అధికారులని, తర్వాత ఇంజిన్ అందరిని విచారించిన తర్వాత ఒక డాక్యుమెంట్ రెడీ చేసి అసెంబ్లీలో తీర్మానం చేసి అసెంబ్లీలో డైరెక్ట్గా సిబిఐకి అప్పగిస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. సో సిబిఐ ఇంతవరకు ఎందుకు కేసు కట్టలేదు, ఇది డైరెక్ట్గా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని క్వశ్చన్ చేస్తూ రేవంత్ రెడ్డి మాట్లాడిన మాట.